ఇక్కడికి వచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మేము నిజంగానే మొక్కుకున్నాం. వాస్తవంగా సార్ చెప్పినట్టు ఎప్పుడు 2005లో నేను మెడిటేషన్లో రాకమునుపు పెద్దమ్మ గుడి దగ్గర ఏటపోతులు కోస్తా, నేను ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే గోదర్కర్ నుంచి మణుగూరు వస్తే అని చెప్పి మొక్కున్నా. వాస్తవంగా నా పార్ట్నర్ ఇంకొక అతను నేను ఇద్దరం మొక్కున్నాం. ఆయన రుణం తీర్చేసుకోండు, ఏటపోతులు కోసిండు, ఆయన తీసేసుకోండు. నేను ఈ లోపల మణుగూరు వచ్చేసిన తర్వాత ధ్యానంలోకి వచ్చా. మణుగూరు రాంగులోనే ధ్యానంలోకి వచ్చా. మా మిస్సెస్ ధ్యానం చేయాల్సిందే, శాకాహారి కావాలని మా పిల్లలు చెప్తే శాకాహారిగా మారిపోయినా ధ్యానంలోకి వచ్చాం. రమా వాళ్ళు వచ్చారు. రమా వాళ్ళు వీళ్ళందరూ వచ్చిన తర్వాత రమా వాళ్ళు చెప్పారు ధ్యానం చేస్తే మంచిది అని చెప్పిన తర్వాత రమా వాళ్ళు రాధాకృష్ణ ద్వారా మా ఇంట్లో ఫస్ట్ మణుగూరులో 41 డేస్ పెట్టాం. చాలామంది లేడీస్ వచ్చేవాళ్ళు. ఇంటికి నేను వచ్చిన తర్వాత డ్యూటీ నుంచి ఇంట్లో పోవటానికి సందు ఉండేది కాదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నేను బాత్రూమ్ పోవాలా, స్నానం చేయాలా డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత. అలాంటి పరిస్థితుల్లో సరే ధ్యానం నేను కూడా చేస్తా అని మొదలైంది. ఈ మొక్కు ఎటో ఎగిరిపోయింది. ఈ మొక్కు మర్చిపోయాను అసలు యాక్చువల్గా. ఈ తర్వాత ఆయన చేస్తుంటే నాకు గుర్తొచ్చి, అరే నేను మొక్కున్నా కదా మరి అంటే ఏం చేద్దామంటే ఒకరోజు సాయంత్రం పూట సాయిబాబా గుళ్ళో ఒకళ్ళు వేరే వాళ్ళు స్పాన్సర్ చేస్తానని భోజనాలు ఇచ్చేస్తామని చెప్పి శాఖాహార ర్యాలీ మణుగూరులో పెట్టాం. ఆ రోజు 200 మందితో శాఖాహార ర్యాలీ జరిగింది. ఆ రోజు సాయంత్రం పూట ఎవరు పెట్టలా. సాయంత్రం పూట శాఖాహారం అది సాయిబాబా గుళ్ళో మధ్యాహ్నం పెడతారు కానీ సాయంత్రం పెట్టరు. ఆ రోజు సాయంత్రం పూట భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు స్పాన్సర్ చేసాం మేమే. ఆ విధంగా కలిసి వచ్చిందిలే ఇది అని అయినా కానీ మనసులో ఇంకా లోపల పీకుతూనే ఉంది. అరే మొక్కున్నాం కదా, మొక్కు తీర్చాలని. ఆ మొక్కు ఏ విధంగా తీర్చుతామని అనుకుంటుంటే ఈ నెల నెక్స్ట్ మంత్ నాది రిటైర్మెంట్. మణుగూరు నుంచి రాధాకృష్ణలు వచ్చేసారు. వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు, పిరమిడ్ కట్టించుకున్నారు, మంచిగానే ఉన్నారు. మేము కూడా మరి రిటైర్మెంట్ నెక్స్ట్ మంత్ రిటైర్మెంట్ సందర్భంగా ముందే మనం ఈ మొక్కు తీసుకొని పోదాం మణుగూరు నుంచి అని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇది మొక్కు కూడా కాదు, మొక్కు ఉందేమో అండి, నాకు తెలియదు అది. కానీ కూకట్పల్లి లక్ష్మీ మేడం లాస్ట్ ఇయర్ ధ్యాన మహాచక్రంలో అనౌన్స్ చేశారు, అమ్మవారి దగ్గర మనం ధ్యానం చేయాలి, అమ్మవారి గుళ్ళ దగ్గర శాకాహార ర్యాలీలు చేయాలి అని చెప్పారు. నాకు వెంటనే వచ్చిందండి ఆలోచన. ఆ ఆలోచన మళ్ళీ ఆయనకి ఆ మొక్కు ద్వారా దీన్ని వెంటనే సారికి ఫోన్ చేశాను, మీకు గుర్తుందో లేదో, హనుమంతరావు గారికి, అమ్మ చేద్దాము, ర్యాలీ చేద్దాము, మీరే భోజనాలు పెడతారు కానీ అన్నారు. ఇప్పుడు శాకాహార ర్యాలీ జరుగుతుంది, భోజనాలు, టిఫిను అన్నీ కూడా అక్కడ జరుగుతాయి. ఎందుకంటే విశ్వం కోసం చేసేది ఇది. మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి. 29వ తారీఖు అండి, గురువారం ఉదయం 10 గంటలకు శాకాహార ర్యాలీ స్టార్ట్ అవుతుంది. అక్కడ అందరికీ ఆత్మీయ ఆహ్వానం. హనుమంతరావు గారు 29వ తారీఖు ఉత్తగా పెట్టాల, ఎందుకంటే అది 4 ఇయర్స్కి ఒకసారి వచ్చింది. ఇది మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత ఎవరన్నా పెడతానికి సిద్ధంగా అండి. ఒక అనౌన్స్మెంట్ అండి. రేపు విజయవాడ మానస సరోవరంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా 25 సంవత్సరాల వార్షికోత్సవం, 25 సంవత్సరాలు అంటే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్, ఆవిర్భావ దినోత్సవం. మరి పిరమిడ్ పార్టీ గురించి ఒక నిమిషం చెప్తాను. పిరమిడ్ పార్టీ ఉంది, ఇది అందరి పార్టీ. చెప్పండి, పిరమిడ్ పార్టీ, పిరమిడ్ పార్టీ, పిరమిడ్ పార్టీ ఏంటి? పిరమిడ్ పార్టీ ఏంటి, అందరి పార్టీ ఏంటి అనుకుంటున్నారా? అంటే ఇది శాకాహారుల పార్టీ, ఇది శాకాహారుల పార్టీ. చెప్పండి, ఆత్మజ్ఞానుల పార్టీ. సో ఎక్కడైతే శాకాహారులు ఉంటారో అది ఏ పార్టీలోనైనా ఉండొచ్చు కదా. కాబట్టి ఎవరైనా సరే, అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ భూమిని మొత్తం సర్వనాశనం చేశాం. మరి ఈ సర్వనాశనం చేసిన దాన్ని తిరిగి పునర్నిర్మించుకోవాలా వద్దా? ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? సభల్లో కూడా శాసనాలు చేయాలి. ఎందుకంటే ఈ హింస జరగకూడదు. ఇలాంటి హింస కానీ, ఖనిజాలు కానీ, ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, ఇవేంటి సామ్రాజ్యాలు, ఇవి సంపదలు. ఈ సంపదలను కొల్లగొట్టకుండా ఉండాలంటే, దాన్ని కాపాడాలంటే, దానికి చట్టం చేయాలంటే ఆ చట్టసభల్లో దీన్ని ప్రేమించే వాళ్ళు ఉండాలి. కాబట్టి ఏ పార్టీల్లో ఉన్నప్పటికీ శాకాహారులైతే, ఆత్మజ్ఞానులైతే వాళ్ళకే మన ఓటు. మరి మనం శాకాహారులం కదా, అవునా కదా? శాకాహారులము, మనం ధ్యానులము.
కాబట్టి ఈ ధ్యానుల్ని శాకాహారుల్ని మనకంటే కింద ఉన్న వాళ్ళు పరిపాలించాలా, పైన ఉన్న వాళ్ళు పరిపాలించాలా? చెప్పండి. మనకంటే ఉన్నతమైన వాళ్ళు మనల్ని పరిపాలించాలా, తక్కువ ఉన్న వాళ్ళు పరిపాలించాలా? కాబట్టి ఉన్నతమైన వాళ్ళని ఎన్నుకోవాలి. మన దగ్గరికి ఎవరైనా సరే వచ్చారనుకోండి, రేపు ఎమ్మెల్యేనో ఎంపీనో వస్తారు కదా ఓట్లు అడగడానికి. వచ్చినప్పుడు ఏం చెప్పాలి? మీరు శాకాహారులా, మీరు ఏ పార్టీలోనైనా ఉండండి, మీరు పార్టీలు మారక్కర్లా, మీరు ఏ పార్టీలో ఉంటే అదే పార్టీలో ఉండండి, కానీ మీరు శాకాహారులుగా మారితే మేము ఓటేస్తాం. మీరు ధ్యానం చేస్తే మాకు డబ్బులు అక్కర్లేదు. డబ్బులు అడుగుతారా? డబ్బులు అడిగితే పాపం చేసినట్టే, అర్థమైందా? డబ్బులు తీసుకొని వాళ్ళకు ఓటేశారనుకోండి, వాళ్ళు చేసే హింసా మార్గాలకి, వాళ్ళు చేసే మరి హింసలన్నిటికీ కూడా మీరు ఓటేసినట్టే, దానిలో కర్మలో భాగస్వాములే. కాబట్టి దయచేసి అందరూ కూడా దీని యొక్క ఆంతర్యాన్ని అర్థం చేసుకోండి. రేపు 25 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం మరి అద్భుతంగా జరుగుతుంది. తప్పకుండా అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.